ఎందుకంటే మాకు గుర్తింపు అనేది తీసుకొచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీ. మాకన్నా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ సినిమా వల్ల మేము పాపులారిటీకి వచ్చాం. మాకు ఇంత గుర్తింపు రావడానికి కారణమైన ఈ ఇండస్ట్రీ కోసం మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ లేని రోజుల్లో ఇక్కడ స్టార్టింగ్ చేసినప్పుడు ఏమీ ఉండేది కాదు. అందరూ ఆ రోజులున్న పెద్దలందరూ అంటే డివిఎస్ రాజు గారు కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, రామనాయుడు గారు కావచ్చు, ఎంఎస్ రెడ్డి గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, రమేష్ ప్రసాద్ గారు కావచ్చు, అందరూ ఆలోచించి ఎలా వస్తే ఇక్కడ స్థిరపడుతుంది, ఇది ఎలా ఉపయోగపడుతుందని అప్పుడు డబ్బులు కూడా లేకపోయినా అందరూ రామనాయుడు గారు 10 లక్షలు, అరవింద్ గారు 5 లక్షలు అలా రకరకాలుగా ఇచ్చుకుంటూ లోన్ తీసుకొని ఒక ముందర ఒక చిన్న కాంప్లెక్స్ కట్టి దీని మీద ఇది ఎందుకంటే టోటల్గా మీరు చూసుకుంటే ప్లాన్లో ఇప్పుడు 40 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చారు. అందులో సెంట్రల్గా ఈ ఏరియాని ఏంటంటే పార్కుకి ఇచ్చారో దేనికి ఇచ్చారో నాకు కరెక్ట్గా తెలియకుండా మాట్లాడకూడదు. ఇది ఎమ్యూనిటీస్ కోసం ఇచ్చిన ప్లేస్, ఇది ఈ ఫిలిం దీనికోసం. సో దీంట్లో ఇది డెవలప్ చేద్దామని చెప్పి అంచెలంచెలుగా దీన్ని కట్టుకుంటూ పైకి తీసుకొచ్చి ఇండస్ట్రీ స్థిరపడటానికి ముఖ్యమైన కారణం ఈ బిల్డింగ్ ఇక్కడ ఉండటం. అంతకుముందు ఏ షాపులు లేవు, ఎక్కడ పోవాలన్నా అక్కడికి వెళ్ళాలంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అటువంటి ఇది దాన్ని ఇది అయిపోయిన 5 సంవత్సరాలకి ప్రొడ్యూసర్స్ రావటం, వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ రూములు లేవంటే అల్లు రాణి గారి పేరు మీద ఒక 10 రూములు ఎగ్జిబిటర్స్ రావడానికి కానీ ఎవరైనా ఉండటానికి తలా 1 లక్ష అలా ఇచ్చి కట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది సినిమాలు తీస్తున్న తర్వాత పైన మీరు కట్టుకోండి అని చెప్తే ఆ డబ్బులంతా ఇక్కడ మొత్తం ఒక స్క్వేర్ ఫీట్కి ఇంత రేట్ చొప్పున పైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కట్టుకోమన్నారు. ప్రొడ్యూసర్స్ కట్టుకున్న తర్వాత ఛాంబర్కి ఫస్ట్ ఛాంబర్కి, అందుకనే రామానాయుడు బిల్డింగ్ వచ్చింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పక్కన వాళ్ళు సొసైటీ ఆఫీస్ కట్టుకున్నారు. ఆ తర్వాత నిర్మాతలకు ఆఫీస్ లేవని చెప్పేసి ఇక్కడ ఉన్న అల్లు రామలింగ బిల్డింగ్ పైన నిర్మాతలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి లాటరీలు వేసి వస్తే తలా ఒక 8 ఆఫీసులు వచ్చినాయి. ఆఫీసులు అలా కట్టుకున్నారు. అంటే ఇండస్ట్రీ స్థిరపడటానికి ముఖ్యమైన కారణం ఈ బిల్డింగ్ కూడా. ఎందుకంటే సైట్లు ఇచ్చారు, కట్టుకొని ఇల్లు కట్టుకుంటే రావు కదా, ఫెసిలిటీస్ కోసం కష్టపడ్డది. ఇటువంటిది ఇది మనకు అందరికీ ఒక మద్రాసులో వాణిమహల్ ఉన్నా లేకపోతే ఏరియాలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇది అనేది చాలా గుర్తింపు. ఈ ఫిలిం నగర్ ఇండస్ట్రీ మొత్తాన్ని రావడానికి ఇవాళ ఫిలిం నగర్ ఒక తెలుగుది కాదు, మొత్తం రాష్ట్రం నుంచి వెళ్ళింది, దేశానికి వెళ్ళింది, దేశం నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తుంది. అటువంటి దీంట్లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒకటి అన్నారు, మొన్న వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తే ఇది కాదు, ఇది నేను ఒక హబ్గా చేయాలి, ఇది ఇంటర్నేషనల్ నుంచి జనం వచ్చి ఇక్కడ షూటింగ్లు చేయాలి, ఇక్కడ ఎలాంటి జరగకూడదు, నేను మాత్రం వాటికి ఒప్పుకోను, దీన్ని ఎలా డెవలప్ చేయాలి ఏం చేయాలని చెప్పి ఆయన అన్నారు. ఆయన అంత ఇది తీసుకున్నప్పుడు దీన్ని నలుగురికి ఉపయోగపడేటట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాలు వస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టి పెట్టుకుని ఆ రోజుల్లో దాదాపు 68 ఎకరాల స్థలం కూడా ఇచ్చారు. ఎందుకు? ప్రోత్సహించడం కోసం. ఇది పెద్ద ఇండస్ట్రీ, దాదాపు 1,00,000 మంది దాదాపు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు పరోక్షంగా ఏదైనా. దీన్ని ఎలా చేయాలి అనేది ఆలోచించి ఇవాళ కస్టోడియన్గా ఒకరు ఉండొచ్చు, అంతకుముందు పాత వాళ్ళందరూ అలా ఆలోచిస్తే ఇది ఉండదు. ప్రతి ఒక్కరూ నేనేం చేయాలి అని ప్రతి ఒక్కరూ అంతకుముందు రంజిత్ కుమార్ గారు ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన సైట్ తీసుకోమంటే చీచి నేను తీసుకోవటం ఏంటి, ఇండస్ట్రీ రావాలని చెప్పి అలా తీసుకోకుండా వాళ్ళందరూ ఇంతవరకు కాపాడారు. ఇటువంటి కాపాడిన ఇండస్ట్రీని మన ఇండస్ట్రీస్ వాడి మన తెలుగు రాష్ట్రాలు రెండింటికి ముఖ్యమైన తలమానికి పోయి విదేశాల నుంచి అలానే నార్త్ ఇండియా నుంచి కూడా, ఎందుకంటే రామోజీరావు గారు అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారు. అలానే ఈ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా ఫిలిం నగర్కి వస్తే ఇది ఒక ఐకాన్ బిల్డింగ్, చూసి వెళ్ళడానికి ఒక మ్యూజియం లాగా ఇక్కడ వాక్వే అన్ని రకరకాల ప్లాన్స్ ఉంటాయి. నా కోరిక ఏంటంటే అందరూ పెద్దవాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడ్డా వాళ్ళ వారసులు కానీ పెద్దవాళ్ళు సినిమాలు తీసే వాళ్ళు అందరూ కూర్చొని ఏం చేస్తే బాగుంటుందని డిసైడ్ అయిపోయి దాన్ని ముందుకు తీసుకొని అందరుగా వెళ్తే మనకి మా సంతోషం, ప్రభుత్వానికి సంతోషం, అందరికీ ఉంటుంది. అంత తప్పితే మాకు వేరే ఏ పోరాటంలో దీంట్లో ఏమి లేవు. దానికోసం మీ ద్వారా కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరూ తెలిసి ఇది ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని అందరికీ ఆమోదయోగ్యం తీసుకుంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఫిల్మ్ ఇండస్ట్రీ